అధ్యాయం 24 స్టెప్ నెంబర్ 2, అసాధ్యాల పంట కొయ్యాలంటే సామర్థ్యం అంతా వాక్శక్తి అనే విత్తనంలో ఉంది. ఇప్పుడు ఆ విత్తనాన్ని ఏం చేయాలి? రండి కలిసి చదువుకొని. యోహాను 12:24 ఇక్కడ చాలా అద్భుతమైన మాట రాస్తుంది. దేవుడు అసాధ్యాలు జరిగించాలంటే గాడ్ స్పెషాలిటీ విల్ బిగిన్ విత్ దిస్ పాయింట్. రండి కలిసి చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఉండును, విస్తారముగా ఫలించును. దయచేసి వినండి. ఇప్పుడు విత్తనాన్ని పెట్టుకున్నప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, అలాగే విత్తనం పట్టుకొని ఒంటిగా విడిచిపెట్టి చేతిలోనే పట్టుకొని అది ఒంటిగా ఏకాకిగా మిగిలిపోయి జవాబు రాకుండా ఫలము లేకుండా ఒంటిగానే ఉండిపోవచ్చు. ఇట్ కెన్ బి ఎ లోన్లీ సీడ్, ఇట్ కెన్ బి అన్ అన్ప్లాంటెడ్ సీడ్, ఇట్ కెన్ బి అన్ అన్బరీడ్ సీడ్. అలాగే ఉండిపోయిన విత్తనంగా ఉండొచ్చు. ఆప్షన్ 2 ఏదంటే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల. రెండో మాట దయచేసి గమనించండి. ఆ విత్తనం ఏం కావాలండి? త్వరగా చెప్పాలి. చచ్చిపోవాలి, మృతతుల్యం అవ్వాల్సిందే. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా. అబ్రహాము జీవితంలో అద్భుతం ఎప్పుడు జరిగింది తెలుసా? అబ్రహాం జీవితంలో అద్భుతం ఎప్పుడు జరిగింది తెలుసా? శారా గర్భము ఏమైందండి? మృతతుల్యమైంది. శారా గర్భం మన భాషలో ఏమైంది? చచ్చిపోయింది. డెడ్ వోమ్. అసాధ్యాలు జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు పెట్టే రెండో కండిషన్ ఏంటంటే ఆ ప్రాంతంలో ఏం రావాలండి? ఆ ప్రాంతంలో ఏం రావాలి? చావు. ఇంకొక మాటలో డెత్. మీ కళ్ళ ముందు ఒక 7 మాటలు జ్ఞాపకం చేస్తాను. అసాధ్యాలు దేవుడు సుసాధ్యపరచడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రహాం యొక్క ప్రత్యక్షతలో రోమా 4:17 అబ్రహాం ఏం చూశాడు? అబ్రహాము దేవుని ఎలా చూశాడు? దేవుని అబ్రహాము ఎలా చూశాడు? త్వర చూడండి. మృతులను సజీవులుగా చేయువాడు అంటే మొదటిగా మృతమైన వాటిని సజీవులుగా చేసే దేవుడని మొట్టమొదటి ప్రత్యక్షత అబ్రహాము పొందుకున్నాడు. ఈరోజు మరొకసారి దేవుని సేవకు అడుగుతున్నా. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడు కార్యాన్ని ఆరంభించాలి అంటే, గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్ స్పెషలిస్ట్ రావాలి అంటే, స్పెషలిస్ట్ ఏ కేసు కంటే ఆ కేసుకి రాడు. మీరే చెప్పండి. ఒక పెద్ద కార్డియోథొరాసిక్ సర్జన్ ఉన్నాడు అనుకోండి, నీకు చిన్న తలనొప్పి వచ్చింది, వస్తాడా? అరే నువ్వు డాక్టర్వే కదా, రావచ్చు కదంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా స్పెషాలిటీ త్వరగా చెప్పాలి. నా స్పెషాలిటీ అది కాదు. నాకు దగ్గు దమ్ముంది, పెద్ద రోబోటిక్ సర్జన్ రావాలంటే వస్తాడండి? చిన్న చేతికో చిన్న ములుగుచ్చుకుంది, పెద్ద సర్జన్ రావాలని కోరితే ఏమంటాడు? చెయ్యి కోసేయాలంటాడు. ఇప్పుడు చిన్న ఏదో గుచ్చుకుంది, సూది ఏదో గుచ్చుకుంది, చిన్న జ్వరం ఏదో వచ్చింది, దానికి పెద్ద సర్జన్ స్పెషలిస్ట్ రావాలని కోరితే దాన్ని ఏమంటారండి? ఫూలిష్నెస్సే కదా. సర్జన్ ఎప్పుడు వస్తాడు? అందరూ చేతులు ఎత్తేస్తే, మిగతా డాక్టర్లు ఎత్తేస్తే అప్పుడు హైలీ క్వాలిఫైడ్, బాగా చేయి తిరిగిన స్పెషలిస్ట్ అప్పుడు ఏం చేస్తాడంటే రంగంలోకి దిగుతాడు. నేను అడుగుతున్నా, ఈరోజు అసాధ్యాల్ని సుసాధ్యపరిచే దేవుడు ఎప్పుడు దిగుతాడు రంగంలోకి? వెన్ విల్ గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్ ఎంటర్ యువర్ స్టోరీ? స్పెషలిస్ట్ ఎప్పుడు రంగప్రవేశం చేస్తాడు? స్పెషలిస్ట్ నీ జీవితంలో రంగప్రవేశం చేయాలి. గాడ్ ఆఫ్ ఇంపాసిబుల్స్ రంగప్రవేశం చేయాలి అంటే ప్రత్యక్షత నీకు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? మృతులను సజీవులుగా చేయు దేవుడు. మృతులను సజీవులుగా చేయాలంటే ఫస్ట్ ఆ పరిస్థితులు ఏం రావాలి? మృతమైన పరిస్థితి రావాలి. 75 సంవత్సరాలు అప్పుడు ఒకవేళ ప్రామిస్ వచ్చింది, ఎప్పుడు? 75 సంవత్సరాలు అప్పుడు వచ్చింది. 75 అప్పుడే ఒకవేళ వాగ్దానం నెరవేరింది అనుకోండి, దేవుడే చేశాడు అనుకోండి. ఇప్పుడు అసాధ్యాలు దేవుడు సుసాధ్యపరచాడంటే మధ్యలో కొంతమంది చేయమంటారు తెలుసా? అంత సీన్ లేదు, అప్పుడప్పుడు ఆయువు ఒకప్పుడు కాలంలో 75 కూడా చాలా ఫర్టైల్గా ఉండేవారు, ఇంకా అప్పుడు మెనోపాజ్ చాలా లేటుగా వచ్చేదని చెప్పి కొన్ని బయాలజికల్ రీజన్స్ కొన్ని చెప్పేవారు. సరే ఇంకొక 10 సంవత్సరాలు లేటే వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? ఎక్సెప్షనల్ కేసెస్కి పాసిబిలిటీ ఉందండి. అప్పుడప్పుడు 1,00,00,000 మందిలో ఒకటి జరుగుతుంది, మెడికల్గా పాసిబిలిటీ
ఉంది అంటారు. 85 కాస్త 95 అయింది అనుకోండి. ఇప్పుడు పాయింట్కి వస్తాం. 95 కాస్త 99 అయింది. అప్పుడు సారా అబ్రాహాముని అడుగుతూ ఏమన్నది తెలుసా? అయ్యా, నా గర్భం ఏమైంది? చచ్చిపోయింది. మై womb is dead. గర్భం చచ్చిపోయిందా? అబ్రహాం ఎలా ఉన్నాడు? అబ్రహాము కూడా ఫలము లేనివాడుగా ఆ విషయంలో కూడా చచ్చిపోయి ఉన్నాడు. ఫర్టిలిటీ పరంగా అబ్రహాము చచ్చిపోయాడు, ఫర్టిలిటీ పరంగా సారా కూడా చచ్చిపోయింది. మెడికల్గా పాసిబుల్ ఉందా? లేదండి. ఏ స్పెషలిస్ట్ అని వస్తాడా? రాడండి. ఒక మాటలో చెప్పాలంటే అందరూ ఏం చేశారు? చేతులు ఎత్తేశారు. ద లార్డ్ ఆఫ్ ఇంపాసిబుల్స్ కెన్ ఓన్లీ ఎంటర్ యువర్ స్టోరీ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూమన్లీ డెడ్ అండ్ ఇంపాసిబుల్. మానవరీత్యా సమస్తం అసాధ్యమై కథ ముగిసింది అంటేనే ఎవరు ఎంటర్ అవుతారండి? అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు ఎంటర్ అవుతాడు. చూడండి, ఒకరోజు ఆ పౌలు భయంకరమైన కృంగుదలలోకి వెళ్ళిపోయాడు. ఎంత కృంగుదలకి వెళ్ళిపోయాడంటే ఇంకా బ్రతుకుతాడన్న నిరీక్షణ కూడా లేదండి. పీక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. హేమి దైవజనులు కృంగుదల వస్తుందా? వస్తుంది. భుజాల్లో మోసి కన్నీటి ప్రార్థనలు చేసి, ఒక తల్లిగా బాధ్యతలన్నీ భరించి, ఒక తండ్రిగా అక్కర్లన్నీ తీర్చి, ఒక సేవకునిగా అనేకుల కొరకు ప్రార్థనలు చేసి 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 ఒక విశ్వాస వీరుడుగా అగ్ని కురిపించిన పౌలు కూడా ఒకరోజు ఏమైపోయాడండి? అలసిపోయాడు, నీరసించిపోయాడు. ఎంత నీరసించిపోయాడంటే ఆసియాలో తటస్థించిన సంగతి గురించి మీకు తెలియకపోవట మంచిది కాదని చెప్తూ మేము బ్రతుకుతున్న నిరీక్షణ కోల్పోయి భయంకరమైన కృంగుదల్లోకి వెళ్ళిపోయాం, పీక్స్ ఆఫ్ డిప్రెషన్లోకి మునిగిపోయామని చెప్పి సాక్షాత్తు పౌలు భక్తుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి కృంగుదల్లోకి వెళ్ళిపోతే, ఇంకా బతకాలన్న నిరీక్షణ లేకపోతే, అలాంటి అనేకులను మోసిన భుజాలే అలసిపోతే ఏంటి పరిస్థితి? అనేకులు నిలబెట్టే వ్యక్తే తను తాను నిలబెట్టుకోలేని పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? కుటుంబం అంతటిని ఒంటి చేత్తో నడిపించి లాస్ట్కి నువ్వే నీరసించిపోతే మరి నిన్ను లేపేది ఎవరో? బిడ్డల్ని పోషించి పెంచి పెద్దవాళ్ళని చేసి చివరికి నిన్ను నువ్వు మోసుకోలేని పరిస్థితి వస్తే మరి నిన్ను లేపాల్సింది ఎవరో? నిన్ను చేరదీయాల్సింది ఎవరో? నిన్ను తిరిగి కృంగుదల నుంచి పైకి నిలబెట్టాల్సింది ఎవరో? వందలాది మంది కుటుంబాలు, వందలాది మంది సంఘాలు కట్టిన పౌలు భక్తుడు ఆయనే కృంగిపోతే మరి ఆయన నిలబెట్టింది ఎవరు? 2 కొరింథీ 1:9 2 Corinthians 1:9. అక్కడ కూడా పౌలు భక్తుడు ప్రత్యక్ష చూశాడు. దేవుడు అసాధ్యాల్లోకి కాలు పెట్టాలి అంటే అక్కడ మొదటిగా ఆ ప్రాంతం అంతా ఏం కావాలంట? మృతతుల్యం అవ్వాలి, మరణం అవ్వాలి. 2 కొరింథీ 1:9 అందరం కలిసి దేవుడు అద్భుతాలు చేసే దేవుడుగా పరిచయం చేయలేదు, దేవుడు గాడ్ ఆఫ్ మిరాకిల్స్గా పరిచయం చేయలేదు. అక్కడ దేవుని ఎలా పరిచయం చేశాడో కలిసి చూసుకుందాం. టైమింగ్ ఎప్పుడు వచ్చాడో, ఈ స్పెషలిస్ట్ ఎప్పుడు వచ్చాడో చూద్దాం. ఈ స్పెషలిస్ట్ యొక్క ప్లాట్ఫామ్ ఎప్పుడు ఉంటుందో చూద్దాం. అద్భుతాలు చేసే దేవుడు, అసాధ్యాలు చేసే దేవుడు ఎప్పుడు రంగప్రవేశం చేస్తాడో ఆ కాలచక్రాన్ని చూద్దాం. అందరం కలిసి 2 కొరింథీ 1:9 కలిసి చదువుకుందాం. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదు మన నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. మృతులను లేపు దేవుడు. దేవుని ఎలా చూశారు? త్వర చెప్పాలండి, త్వర చెప్పాలి. మృతులను లేపు దేవుడు. దయచేసి వినండి. ఇప్పుడు స్పెషలిస్ట్ అసాధ్యాలు సుసాధ్యం పరిచే దేవుడు ఎప్పుడు రంగప్రవేశం చేస్తాడు? ఒక పరిస్థితి మానవ చెయ్యి దాటిపోయి ఇక మా వల్ల కాదండి, ఇక మనుషులు ఏమీ కూడా చెయ్యలేరండి. ఇప్పుడు డాక్టర్స్ కొన్నిసార్లు అంటారు నథింగ్ కెన్ బి డన్, మేము చేయాల్సినంత చేసామండి, ఇక మా చేతులు ఏం చేస్తున్నాం? ఎత్తేస్తున్నాం. కొన్నిసార్లు బ్యాంక్ వాళ్ళు అంటారు చేయాల్సినంత చేసామండి, ఇప్పుడు మా చేతులు ఏం చేసాం? ఎత్తేస్తున్నాం. కొన్నిసార్లు బంధువులు నిలబడాల్సిన వారు అంటారు మేము చేయాల్సినంత చేసామండి, ఇక మా చేతులు ఎత్తేస్తున్నాం. ఒక మాటలో మనుషులు ఎప్పుడైతే కథ ముగిసిందంటాడో అప్పుడు ప్రభు అంటాడు ఇప్పుడు నా కథ స్టార్ట్ చేస్తా అంటాడు. ఎప్పుడైతే మనుషులు కథ ముగిసిందంటారో అక్కడే ప్రభు అంటాడు ఇప్పుడు నా కథ స్టార్ట్ చేస్తా. మరి దేవుడు కథ స్టార్ట్ చేయాలి అంటే మనుషుల చేతులన్నీ ఏం కావాలి? చేతులు ఎత్తేసేయాలి. దయచేసి గమనించండి. డాక్టర్స్ వచ్చి ఇంకా మేము చేసే ప్రయత్నం ఉందంటే ప్రభు అంటాడు నా టైం రాలేదంటాడు, నా టైం రాలేదంటాడు. ద్రాక్షరసం ఇంకా అయిపోవస్తుంది అంటున్నప్పుడు కూడా అమ్మ ఇంకా నా సమయము రాలేదని అంతా అయిపోయి చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడు అన్నాడు బాణలు ఏం చేయాలి? నీళ్ళు నింపండి అన్నాడు. ఐ వాంట్ టు టెల్ యు సంథింగ్. గాడ్స్ పాసిబిలిటీ విల్ బిగిన్ వెన్ హ్యూమన్ పాసిబిలిటీ విల్ ఎండ్.
మనిషి యొక్క సాధ్యాలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడే దేవుని యొక్క అసాధ్యాలు ఆరంభించబడతాయి. మనిషి ఎప్పుడైతే టూ లేట్, ఇంకా అంతా అయిపోయిందండి, అవ్వాల్సిందంతా జరిగిపోయింది అన్నప్పుడే దేవుడు అంటాడు, ఇప్పుడు కథ యొక్క ఆరంభాన్ని ఆరంభిస్తున్నాను. వాట్ ఈస్ టర్మినల్ ఫర్ మ్యాన్ ఈజ్ ఎ టెస్టిమనీ కేస్ ఫర్ గాడ్. వాట్ ఈస్ టర్మినల్ ఫర్ మ్యాన్ ఈజ్ ఎ టెస్టిమనీ కేస్ ఫర్ గాడ్. ఏదైతే మనుషులకు అంతం అని చెప్పారో అక్కడే దేవుని యొక్క ఆరంభం అనే సాక్ష్యాన్ని దేవుడు స్థిరపరచును గాక. చాలా